ఖమ్మం నగరంలో మున్నేరు వరద ప్రభావం వలన ఖమ్మం నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలు సర్వస్వం కోల్పోవడంతో రోటరీ అంతర్జాతీయ సంస్థ రోటరీ క్లబ్ ఖమ్మం ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వరదలు రావడం వలన మానవిక కోణంలో ఆదుకోవడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. సర్వస్వం కోల్పోయినటువంటి నిరుపేదలు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, రోజువారీ పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి పోయిన ఆస్తులు మొత్తం ఇవ్వలేకపోయినా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు వచ్చి ఆస్తులు కూడా కాదని 6,500 రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నా లేదు, 10,000 కలిపి 16,500 ఇవ్వండి ప్రతి ఇంటికి, వాళ్ళకి కావలసినటువంటి వెసులుబాటుకి రేషన్ నిత్యావసర సరుకులు ఇచ్చాం, బట్టలు ఇచ్చాం, ఆయిల్ ఫెడ్ ద్వారా 2 ఆయిల్ ప్యాకెట్లు పంపించారు, అదేవిధంగా హెరిటేజ్ ద్వారా పాల ప్యాకెట్లు పంపించారు. నిత్యావసర సరుకులతో పాటు ఇమ్మీడియట్ గా ఆదుకోవడానికి అన్ని ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చేశాం. ఈ రోజు మా స్వీట్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా వచ్చి ఆయన చేతనైన కాడికి వాళ్ళ ద్వారా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా మార్కెటింగ్ వాళ్ళు కూరగాయలు పంపించారు. అన్ని కార్పొరేషన్లు ఎన్ని విలేజ్ అన్ని ఖమ్మం పట్టణానికి వచ్చేటట్టుగా నిన్న మొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీ కూడా పెద్ద ఎత్తున మేము పంపిస్తామని చెప్పారు. కొన్ని పంపించారు. పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి నిజమైనటువంటి నిరుపేదగా చెప్పేట్టుగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా